ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ పాలసీ 2026-27ను ఫిబ్రవరి 5న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ కొత్త వాటర్ పాలసీ ద్వారా రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం, అందరికీ సమానంగా నీటి పంపిణీ అనే 2 అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాలసీ ద్వారా వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు అవసరాలకు నీటి వినియోగాన్ని శాస్త్రీయంగా ప్లాన్ చేయనున్నారు. ప్రత్యేకంగా వర్షాభావ ప్రాంతాల్లో నీటి నిల్వలు, గ్రౌండ్ వాటర్ రీసెర్చ్, సాగునీటి సామర్థ్యం పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అధికారులు చెప్తున్నట్లు ఈ పాలసీ అమలుతో రాష్ట్రం దీర్ఘకాలికంగా వాటర్ సెక్యూరిటీ సాధించే దిశగా ముందడుగు వేస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వాటర్ పాలసీ 2026-27 రాష్ట్రంలో నీటి సమస్యలకు ఒక స్ట్రక్చర్ అండ్ లాంగ్ టర్మ్ పరిష్కారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ఏపీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BTJ న్యూస్.